5 అధ్యాయము 22 వాక్యాన్ని చదవగలిగిన వారు బిగ్గరగా త్వరగా ఆ వాక్యాన్ని చదవండి. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. 365 ఏండ్లు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతకాలము నడిచాడు అంటే 300 సంవత్సరాలు ప్రభువుతో నడిచాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక 60 సంవత్సరాలు సుమారు ఉన్నాయి. ఈ 60 సంవత్సరాలు దేవునితో నడవలేదు. ఈ 60 సంవత్సరాలు దాటిన తరువాత దేవునితో నడవటము ప్రారంభించాడు. ఇక నడక ప్రారంభించిన తరువాత ఇక జీవిత దినములన్నీ కూడా అలాగే యేసుతోనే నడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరముకు చేరగానే వెళ్ళేదా, ఆనకు వలె సాగేదా, నీ సాగేద యేసునిలో నా జీవిత కాలమంతా, నీ సాగేద యేసునిలో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా. హల్లెలూయా. హనోకు చేతి పని, కూలి పని, వ్యాపారం, వ్యవసాయ సేద్యాలు చేయవలసి వచ్చింది. చేస్తున్నాడు. ఎందుకనంటే కుటుంబము కొరకు చేస్తున్నాడు. దేని కొరకు చేస్తున్నాడమ్మా? కుటుంబము కొరకు చేస్తున్నాడు. ఈ కుటుంబము కొరకు హనోకు ఈ చేతి పని, కూలి పని, వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగములు చేస్తూనే అతని జీవితాన్ని ఏం చేస్తున్నాడంటే యేసుతో గడుపుతూ ఉన్నాడు, యేసుతో నడుస్తూ ఉన్నాడు. ఈ దినము నా ప్రభువు నిన్ను అడుగుతున్నాడు, నీవు ఎవరితో గడుపుతూ ఉన్నావు, ఎవరితో నడుస్తూ ఉన్నావు? నువ్వు యేసుతో గడిపినట్లయితే, యేసుతో నడిచినట్లయితే ఏమి ప్రయోజనము? చాలామంది అంటున్నారు, ఏమి ప్రయోజనం యేసుతో నడిస్తే? ఏమి ప్రయోజనం యేసుతో గడిపితే? ఎంతకాలము? ఏదో 4 సంవత్సరాలు కాదు, లేక 4 నెలలు కాదు, 300 సంవత్సరాలు తన జీవితం అంతా కూడా యేసుతోనే గడుపుతూ, యేసుతోనే నడుస్తూ ఉన్నాడు. నేటి దినాన నేను ఈ క్రైస్తవ సమాజంలో కొందరిని గమనిస్తూ ఉన్నప్పుడు, ఒక 2 సంవత్సరాలు భక్తిగా ప్రార్థనా జీవితం గడిపి భక్తిగా కొనసాగుతూ సమర్పణ జీవితం అంటూ అలా ప్రారంభించిన ఆ విశ్వాస యాత్ర ఎంతవరకు వాళ్ళు కొనసాగిస్తున్నారు? నేను
నా విశ్వాస జీవితాన్ని ప్రారంభించాను. ఈ వాక్యం వింటున్న నీవు కూడా నీ విశ్వాస జీవితాన్ని నువ్వు ప్రారంభించు. ప్రారంభించిన నీవు ఎలా ప్రారంభించావు? దేవుని వాక్యములో సువార్తల్లో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఎవడైనా ఒక భవనము నిర్మించాలంటే ఆ నిర్మాణానికి అవసరమైన ఇటుకలు, కంకరు, కమ్మి, ఐరన్, డబ్బు, పెయింటు నా దగ్గర ఉందా అని ఒకసారి ఆలోచన చేసి దీన్ని నేను కొనసాగించగలను, దీన్ని పూర్తి చేయగలను అంటేనే దాన్ని ఆ వ్యక్తి ప్రారంభించాలి. పక్కవాళ్ళు ప్రారంభించారని నేను ప్రారంభిస్తే, పక్కవారు పెద్ద ఇల్లు కడుతున్నారని నేను ఉన్న గుడిసిని బీకేసి గొయ్యితో పెడితే ఆ గోతులోనికి కంకరు, సిమెంటు, కమ్మి, ఇసుక ఇంకెన్ని కావాలి? అది ఉందా? వాళ్ళ ఇల్లు లేస్తూ ఉంటుంది, ఉన్న గుడిసిపోయింది, గొయ్యి అయిపోతుంది. అది ప్రారంభించుకోకుండా అంతకుముందు ఆ పూరి గృహములోనే లేక ఆ రేకుల గృహములోనే ఆ చిన్న గృహములో ఉంటే మంచిది కదా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడవైన నీవు, క్రైస్తవరాలవైన నీవు ప్రారంభించావు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక సహోదరి ప్రయాణం ప్రారంభించింది. ఆ చుట్టుపక్కల వాళ్ళు, తోటి విశ్వాసులు అడిగారు, అమ్మ ఎక్కడి వరకు నువ్వు వెళుతున్నావని. నేను విజయవాడ వరకు బయలుదేరానని చెప్పి, విజయవాడ వరకు బయలుదేరిన ఆ సహోదరి లేక ఆ సహోదరుడు ఒక 10 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే, నువ్వు ఎక్కడికి నీ విశ్వాస జీవితాన్ని ప్రారంభించావు? ఎలా నువ్వు ప్రారంభించావు? ఈ భక్తుడు హనోకు గారైతే, నా బ్రతుకు దినములన్నీ సుమారు 60 సంవత్సరాలు అయిపోయింది. ఈ 60 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ప్రారంభించి ఇంకా మిగిలిన 300 సంవత్సరాలు ఏ రోజు, ఏ దినము, ఏ నెల, ఏ సంవత్సరములో దేవునికి, ఆ వ్యక్తికి, పరిశుద్ధతకు ఆ వ్యక్తికి, ప్రార్థనకు ఆ వ్యక్తికి, సంఘానికి ఆ వ్యక్తికి, సహవాసానికి ఆ వ్యక్తికి గ్యాపు లేదు. ఏం లేదమ్మా? గ్యాపు లేదు. ఎందుకనంటే ఇక ఆ వ్యక్తి జీవితం అంతా ఎవరితో గడుపుతున్నావయ్యా? త్రాగుబోతులతోనా? ఎవరితో గడుపుతున్నావు? విగ్రహారాధికులతోనా? ఎవరితో గడుపుతున్నావు? సరస్వతులు మాట్లాడుకునే వారితోనా? దుష్టులతోనా? అపహాస్యకులతోనా? పాపులతోనా? కాదయ్యో కాదు. మరి ఎవరితో నువ్వు గడుపుతున్నావు నీ జీవితాన్ని అంటే, యేసుతో నేను గడుపుతున్నాను. ఆమేన్. యేసుతో నేను నడుస్తున్నాను. ఆమేన్. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరముకు చేరగని వెళ్ళేదా, పరముకు చేరగని వెళ్ళేదా, అనుకువలె సాగేదా, నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. ఆమేన్. అలాగా ఆ అనుకు ప్రారంభించాడు ఆ నడక, ఆ విశ్వాస యాత్ర, ఆ భక్తి జీవితం. ఎంతవరకు అంటే అది పూర్తిగా ప్రభు ఆ వ్యక్తిని తీసుకొని పోయేంత వరకు ఆయనతోనే గడుపుతున్నాడు, ఆయనతోనే ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.
గత రాత్రి కూడా ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. యోబు గ్రంథము 31 అధ్యాయము 21 వచనాన్ని మరొకసారి చదువుకుందాం. యోబు గ్రంథము 31 అధ్యాయము. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. నరుల మార్గము మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. ఆయన నీ మీద దృష్టి పెట్టాడు. నీ నడకలను ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రపంచములో మనకు తల్లిదండ్రులు ఉండొచ్చు, భార్య బిడ్డలు ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, తోబుట్టులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు. కానీ ఎవరూ చూడలేని విషయాలు కూడా నీ జీవితంలో ఆయన చూస్తున్నాడు. ఆయన దృష్టి నీ మీద నిలిపాడు. ఆయన దృష్టి నీ మీద నిలిపాడు. ఇప్పుడు నోవాహు కుటుంబములో హనోకు కుటుంబములో అవసరాలు ఉన్నాయి. చెప్పాను కదా, కుటుంబముతో ఉన్నాడు, భార్య బిడ్డలతో ఉన్నాడు. ఆ వ్యక్తికి ఇప్పుడు నీ కుటుంబంలో ఎన్ని అవసరాలు ఉన్నాయో, నీ భార్య బిడ్డల జీవితంలో ఎన్ని అక్కర్లు ఉన్నాయో, ఎన్ని అవసరాలు ఉన్నాయో, ఎన్ని లోటులు ఉన్నాయో, ఎన్ని సమస్యలు ఉన్నాయో, అవన్నీ కూడా హనోకు జీవితంలో ఉన్నాయి. హనోకు జీవితంలో ఉన్నాయి. ఆ అవసరం వచ్చింది, ఆ సమస్య వచ్చింది. ఆ యొక్క సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు నా ప్రభు చూశాడు. నా ప్రభు చూస్తే ఆ యొక్క హనోకు కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, అక్కరులు ఉన్నాయి. మరి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఒకటే చేస్తున్నాడు, యేసుతో గడపటం, యేసుతో నడవటం. చెప్పడం ఏం చేస్తున్నాడు? యేసుతోనే గడుపుతున్నాడు, యేసుతోనే నడుస్తున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి నాతో గడుపుతున్నాడు కదా, ఈ వ్యక్తి ఇప్పుడు నాతో నడుస్తున్నాడు కదా. ఇప్పుడు నాతో గడిపినప్పుడు ఈ వ్యక్తి, నాతో ఈ వ్యక్తి నడిచినప్పుడు, మరి ఈ వ్యక్తికి నేను టీ తాగితే ఈ వ్యక్తికి టీ పోయిపించాలి కదా. నేను భోజనం తింటే ఈ వ్యక్తికి భోజనం పెట్టాలి కదా. నేను అరటిపళ్ళు కొనుక్కుంటే ఆ వ్యక్తికి అరటిపళ్ళు కొని పెట్టాలి కదా. అంటూ ప్రతి విధమైన కుటుంబ అవసరాలు, వ్యక్తిగత అవసరాలు, భార్య బిడ్డల అవసరాలు ప్రభువు తీరుస్తూ వస్తున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఈరోజు నీ కుటుంబంలో ఎన్నో అక్కరులు ఉన్నాయి. ఈరోజు నీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. సమస్యల మధ్యలో సతమతమైపోతున్న నీవు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నా ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఎంతవరకు దుష్టులతో నువ్వు గడుపుతున్నావు, ఎంతవరకు పాపులతో నువ్వు గడుపుతున్నావు, ఎంతవరకు నీవు అపహాస్యకులతో నీ సమయాన్ని నువ్వు గడుపుతున్నావు. ఇక మీదట నీవు నాతో గడిపినట్లయితే, ఇక మీదట నీవు నాతో నడిచినట్లయితే ప్రతి విధమైన అవసరము నేను తీర్చగలను. ప్రతి విధమైన సమస్యలకు నేను పరిష్కారం అనుగ్రహించగలను. నీ అక్కరలన్నీ కూడా నేను తీర్చగలను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది పడిపోతూ ఉన్నారు. ఏం చేస్తున్నారమ్మా?
పడిపోతూ ఉన్నారు. పరిశుద్ధతతో ప్రారంభించిన వారే, విశ్వాసముతో ప్రారంభించిన వారే, క్షేమముగా ప్రారంభించిన వారే పడిపోయే పరిస్థితి. దేవునికి స్తోత్రం. 17వ కీర్తన 17 కీర్తన 5 వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నీ మార్గములయందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను. ఆమేన్. ఈ భక్తుడు అంటున్న మాట, అయ్యా నా నడకను ఎక్కడ స్థిరపరుచుకున్నానంటే, నా ఎదుట చాలా మార్గాలున్నాయి, చాలా దారులున్నాయి. ఇప్పుడైతే నీ దారిలో నేనున్నా. ఎవరి దారిలో? యేసయ్య దారిలో. ఇక రాను 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 మార్గము తప్పుతానేమో అన్న భయముతో, రాను 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 ట్రాక్ తప్పుతానన్న ఆ యొక్క అనుమానముతో నేనేం చేశానంటే, నీ మార్గములో నా నడతలను స్థిరపరుచుకొని ఉన్నాను. ఆమేన్. ఈరోజు దేవుని మందిరానికి వచ్చావు, రోగముతో వచ్చావు, అవసరముతో వచ్చావు, అక్కరితో వచ్చావు. అయ్యో నా అవసరం తీరిస్తే చాలు ప్రభువా అనే దశలో నీవు ఉన్నావా? లేకపోతే ప్రభువా నా జీవిత దినములన్నీ నీ మార్గములో నా నడతలను స్థిరపరచు ప్రభువా. అయ్యా నా జీవితం అంతా ప్రభువా నీ మార్గములో అయ్యా నన్ను స్థిరపరచు ప్రభువా. అయ్యా నా నడతలను స్థిరపరచు ప్రభువా, నన్ను స్థిరపరచు ప్రభువా అంటూ ఉన్నావా? అయ్యా లేదయ్యా కొంతకాలము నేను నడుస్తాను, కొన్ని దినాలు నేను నడుస్తాను, అయ్యా కొంతకాలము నేను నడుస్తున్నాను, అయ్యా నాకు నచ్చినంత కాలము నేను నడుస్తాను, అయ్యా నాకు నచ్చినంత కాలము నడుస్తాను, నాకు నచ్చకపోతే మార్గాన్ని మారుస్తాను అనేటట్లు నీవు ఉన్నావా? నా ప్రియ దేవుని బిడ్డలరా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులరా, ఈ భక్తుడు అంటున్న మాట, అయ్యా అది ఎలాంటి పరిస్థితులైనా, అది ఎలాంటి వాతావరణమైనా, అయ్యా నీతో నేను నడుస్తాను. దేవునికి స్తోత్రం. నీ మార్గములలో నా నడతలను స్థిరపరుచుకొని ఉంటానయ్యా. దేవునికి స్తోత్రం. ఎందుకని ఆయన మార్గములో నీ నడతలను స్థిరపరచాలి అని చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలరా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులరా, నువ్వు వెళుతూ 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 ఉన్నప్పుడు రాను 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 ఏం జరుగుతుందంటే, ఏ క్షణములో ఏమి అవుతుందో తెలియదు. ప్రయాణము అంటే ప్రమాదముతో కూడింది. ప్రయాణం అంటే ప్రమాదముతో కూడింది. ఇప్పుడు ప్రమాదం వస్తుందో తెలియదు. ఈరోజు నీ జీవితంలో ఎప్పుడు ప్రమాదం వస్తుందో నీకు తెలియదు. ఆ ప్రమాదము నాకు రాకుండా ఉండాలంటే నీవు నీ నడతలు ఆయన మార్గములో స్థిరపడిపోవాలి. ఇక ఆ మార్గములో స్థిరపడిపోతే నీతి మార్గమందు జీవము కలదు. ఇక ఆ మార్గములో మరణమే లేదు. ఏం లేదు. ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, బైబిల్ చరిత్రలో చూసినట్లయితే ఆనోకుకి అసలు మరణం లేదు. ఇప్పుడు నా జీవితంలో ప్రమాదానికి గురి కాకుండా, నీ జీవితంలో ప్రమాదానికి గురి కాకుండా, ఇక పాపములో పడకుండా
ఉండాలంటే ఇప్పుడు ప్రభువుని ఏమడగాలంటే, అయ్యా నీ మార్గములో నా నడతలను స్థిరపరచు ప్రభువా, స్థిరపరచు ప్రభువా. స్థిరపడినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ భక్తుడు అంటున్నాడు, నా కాలు జారలేదు, నా కాలు జారలేదు. అయ్యా ఎంతకాలము నువ్వు జీవితాన్ని కొనసాగించావు కదా, ఎక్కడ నువ్వు జారిపోలా? జారిపోయి బురద ఎక్కడా నీకు అంటలా? ఎక్కడా నీ సాక్ష్యము చెడిపోలా? ఎక్కడా నీ పరిశుద్ధ జీవితం పాడైపోలా? అంటే లేదయ్యా, నేను నా నడతలను ఆయన మార్గములో నేను స్థిరపరుచుకున్నాను. దేవునికి స్తోత్రం. ఇక స్థిరపరుచుకున్నాను కాబట్టి నన్ను ఆయన జారిపోకుండా పడిపోకుండా కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. 139వ కీర్తన, 139వ కీర్తన, 139వ కీర్తన. దేవుని బిడ్డలేరా, 139వ కీర్తన 3వ వాక్యాన్ని చదువుకుందాం. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. ఎందుకని ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఈరోజు ఆయన పరిశీలన నిన్ను చేస్తున్నాడు. ఎందుకని ఆయన నిన్ను పరిశీలన చేయవలసి వచ్చిందంటే, నీవు ఆయనకు కావాలి. ఆయన రాజ్యములోనికి నిన్ను తీసుకుని వెళ్ళాలి. ఆయన మహిమ కలిగిన రాకడలో ఆయన నిన్ను ఎత్తుకొని వెళ్ళాలని, ఆయన నిన్ను తీసుకుని వెళ్ళాలని ఆయన నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు మార్కెట్కి వెళ్ళావు, ఏదైనా ఒక వస్తువు తెచ్చుకొని అది నీ ఇంటిలో పెట్టుకోవాలంటే ఆ వస్తువు తెచ్చే ముందు 10 మందిని అడుగుతావు, ఈ కంపెనీ కొనొచ్చా, ఇలాంటి వస్తువు కొనొచ్చా, ఈ కంపెనీది కొనొచ్చా, ఇలాంటి వస్తువు కొనొచ్చా. ఇక వాళ్ళందరిని అడిగిన తర్వాత వాళ్ళందరూ పర్వాలేదు మంచిదని చెప్తే మరలాను వెళ్ళి ఆ వస్తువుని పరిశీలన చేస్తాం. ఇది మంచిదేనా కాదా, ఇది మంచిగా పని చేస్తుందా, లేకపోతే ఇది సగంలో పేసి పెడద్దా, లేకపోతే సగంలో ఇబ్బంది పెడద్దా. దేవునికి స్తోత్రం. కొన్ని ఉంటాయి సగంలో ఇబ్బంది పెట్టేస్తాయి, పేచి పెట్టేస్తాయి. ఇక దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత 10 మంది కూడా పర్వాలేదు ఆ కంపెనీ ఆ వస్తువు తీసుకోమని చెప్పిన తర్వాత ఆ వస్తువు కొనుగోలు చేయటానికి నువ్వు ఇష్టపడతావు. ఇక దాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటావు. ప్రభు ఉద్దేశం ఏంటంటే, ప్రభు ఉండు స్థలములోనికి నిన్ను తీసుకుని వెళ్ళిపోవాలని, ప్రభువుతో నిన్ను ఉంచుకోవాలని. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన ఉండు స్థలములో నిన్ను ఉంచుకోవాలని. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మరి ఆ బంగారు పట్టణంలోనికి ఈ సహోదరుని తీసుకెళ్ళాలంటే, ఆ బంగారు పట్టణంలోనికి సహోదరుని తీసుకెళ్ళాలంటే మరి వీళ్ళు అక్కడ ఉండగలుగుతారా? ఉండే ముఖమేనా అది, ఉండే కళైనా అది. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో ఒక సహోదరికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ప్రభు వచ్చి, అమ్మా
నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాను రా తల్లి అని అడిగింది. అడిగితే ఆ సహోదరి అడిగిన మాట ఏంటంటే, ప్రభువా, పరలోక రాజ్యానికి నువ్వు పిలిచావు, నేను వస్తాను, కానీ మరి నాకు టైం పాస్కి సీరియల్ చూస్తూ ఉంటాను, అక్కడ కేబుల్ కలెక్షన్ ఉందా అని అడిగిందట. ఈ సహోదరి భక్తురాలే, కానీ కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంది. ఏంటంటే ఇబ్బంది పడుతుందంటే, వీళ్ళ ఊరు నుంచి బంధువుల దగ్గరకు అలా కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు అన్ని గ్రామాల్లో కేబుల్ కలెక్షన్లు ఉండవు. అన్ని గ్రామాల్లో ఏముండవు. ఈమె కోరుకున్న ఛానళ్ళన్నీ అక్కడ రావు, ఈమె కోరుకున్నవన్నీ ఆ కలెక్షన్లు అక్కడ ఉండవు. అందుకే మరి నేను అలాగే అప్పుడప్పుడు అటు ఇటు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను. మరి పరలోక రాజ్యం వస్తాను, రావటం ఇష్టమే, మరి పరలోక రాజ్యంలో కేబుల్ కలెక్షన్ ఉంటుందా అని అడిగింది. ఆ నెట్వర్క్ అక్కడ ఉంటుందా అని అడిగింది. అడిగితే ప్రభు ఏం చెప్పాడంటే, అమ్మా, మరి నేను అలాంటివి ఏమి అక్కడ పెట్టించలేదమ్మా, అలాంటి సౌకర్యాలు అక్కడ నేను ఏర్పాటు చేయలేదు. అయితే నీకు ఇక్కడే కేబుల్ కలెక్షన్ ఉంది కాబట్టి నువ్వు ఇక్కడే ఉండమ్మా అని యేసు ప్రభు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అంటే ఆ సహోదరి ఎవరితో గడుపుతుంది, ఎవరితో ఉంటుంది? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో రాయబడి ఉంది, ఈ లోక స్నేహము చేయగోరువాడు దేవునికి శత్రువగును. ఎవరితో నీ స్నేహము? పరిశుద్ధులతో స్నేహాన్ని, సహవాసాన్ని కలిగి ఉన్నావా? సంఘముతో, సంఘ బిడ్డలతో దినమంతా ఆయన సన్నిధిలో వాక్యము కొరకు ఆకలితో, దాహముతో, ప్రార్థనాత్మతో, స్తోత్రాత్మతో ఎటు చూసినా యుద్ధ సమాచారాలే, ఎటు చూసినా కరువు భూకంపాలే, ఎటు చూసినా దోపిడీ దౌర్జన్యాలే, ఎటు చూసినా అత్యాచారాలే. ఇలాంటి పరిస్థితుల్లో దేశముంది, ప్రపంచముంది, ప్రజలున్నారు. కాబట్టి ఒక దినము దేవుని సన్నిధిలో ఉపవసించాలని ఆశ, ఉపవసించాలని కోరికతో, ఇదిగో ఒక దినము దేవుని సన్నిధిలో వాక్యములో ఉపవాసముతో, ప్రార్థనతో గడపాలన్న కోరికలో నీ హృదయములో పుడుతున్నాయా? లేకపోతే ఎంతసేపు లోక స్నేహము? ఏ స్నేహము? లోక స్నేహం. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? యేసునాథునితో సహవాసము నీకుందా? యేసునాథునితో సహవాసము నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమే రావయ్యా. శ్రమలో నా సహనము నీకుందా? స్తుతించే నాలుక నీకుందా? శ్రమలో నా సహనం నీకుందా? స్తుతించే నాలుక నీకుందా? ఆత్మల కొరకైనా భారము నీకుందా? ఆత్మల కొరకైనా భారం నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమే రావయ్యా.
హల్లెలూయా. ఆ భారం ఉన్న వ్యక్తి, ఆ బాధ్యత ఉన్న వ్యక్తి ఎంతసేపు అయినా ప్రార్థనలో ఉండగలుగుతాడు, ఎంతసేపు అయినా వాక్యం వినగలుగుతాడు, ఎంతసేపు అయినా ఉపవసించగలుగుతాడు, ఎంతసేపు అయినా ప్రభువుతో సహవాసములో ప్రార్థనలో ఆ వ్యక్తి గడపగలుగుతాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అది లేని వ్యక్తి లోక స్నేహం. ఏ స్నేహం అమ్మా? లోక స్నేహం. యాకోబు పత్రిక 4 వాక్యాన్ని చదువుకుంది. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో, ఎవడు ఈ లోకముతో స్నేహము చేయాలని ఆశపడతాడో, కోరిక కలిగి ఉంటాడో, వాడు దేవునికి శత్రువు. వాడు దేవునికి శత్రువు. అది మనది కాదు, అది మనకు సంబంధం లేనిది. మనం ఆయన రాజ్య వారసులం. అందుకనే ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. నీ వ్యక్తిగత జీవితాన్ని ఆయన పరిశీలన చేస్తున్నాడు. నేను యేసుతో నడుస్తున్నానని చెప్పి లోకముతో నడుస్తున్నావేమో, లోక ఆశలు నువ్వు కలిగి ఉన్నావేమో, లోకం పట్ల కోరికలు నువ్వు కలిగి ఉన్నావేమో. అందుకే ఆ వాక్యములు రాయబడింది, ఆయన హృదయములను కూడా పరిశీలన చేస్తున్నాడు. దేని పరిశీలన చేస్తున్నాడు? హృదయములను కూడా పరిశీలన చేస్తున్నాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, అయ్యా నా యొక్క నడకంతా నీ మార్గములో నిన్ను స్థిరపరుచుకోవాలి. బిలాము చూసినట్లయితే కొంతకాలం నడిచాడు, గొప్ప వ్యక్తిగా పేరు పొందాడు. కానీ ఆ వ్యక్తి నడక దైవ మార్గములో స్థిరపరుచుకోలేనందున మార్గము తప్పి బాలాకు వైపు వెళ్ళిపోతున్నాడు. ప్రభు వైపు వెళ్ళవలసిన వ్యక్తి, పరిశుద్ధుల సహవాసములో ఉండవలసిన వ్యక్తి, పరిశుద్ధుల కొరకు ప్రార్థించవలసిన వ్యక్తి బాలాకు వైపు వెళ్ళిపోయాడు. అందుకే ఆ వ్యక్తికి గాడిద బుద్ధి చెప్పవలసి వచ్చింది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ప్రతి ఒక్కరు యేసుతోనే గడిపే అనుభవాలు, యేసుతోనే నడిచే అనుభవాలు, యేసుతోనే ఉండే అనుభవాలు కలిగి ముందుకు కొనసాగుదుముగాక. హెబ్రీ పత్రిక 11 వాక్యాన్ని చదువుకుందాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. అయితే ఎవరికి ఇష్టునిగా ఈ వ్యక్తి జీవించడు, ఎవరికి ఇష్టురాలుగా ఈ వ్యక్తి జీవించడు అని చూసినట్లయితే దేవునికి ఇష్టునిగా. కొందరిని నేను చూస్తుంటాను, ఒక 4 సంవత్సరాలు, ఒక 4 నెలలు, ఒక 5 సంవత్సరాలు కలిసి చక్కగా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు విడిపోతారు. ఈ వ్యక్తి ఏం చెప్తుంటే ఆ వ్యక్తి చాలా చెడ్డదని చెప్తుంది, ఈ వ్యక్తి ఇంకా చెడ్డదని చెప్తుంది. కానీ హనోకు దేవునితో 300 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? ఈ 300 సంవత్సరాల్లో అతని మాట, అతని పాట, అతని ప్రవర్తన, అతని హృదయము, అతని చూపు ఎలా ఉంది ప్రభు అంటే, ప్రభు అంటున్నాడు నాకు ఇష్టముగా ఉంది. ఎలా ఉంది? నాకు ఇష్టముగా ఉంది. ఈరోజు నీ చూపు చూసిన ప్రభు నాకు ఇష్టమైన చూపే చూస్తున్నావని చెప్పగలడా? నీ హృదయాన్ని పరిశీలించిన దేవుడు ఈ సహోదరి హృదయం, ఈ సహోదరుని హృదయం నాకు ఇష్టముగా ఉందని చెప్పగలడా? నీ గురించి సాక్ష్యం. నీ నడతలను చూసిన దేవుడు
నీ గూర్చి ఆయన చెప్పగలడు సాక్ష్యం. ఆ సాక్ష్యము నీవు కలిగి ఉందువుగాక. మరణించక మునుపు ప్రభువుతో నడిచినప్పుడు, ప్రభువుతో గడిపినప్పుడు ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టునిగా బ్రతికాడు, నాకు ఇష్టురాలుగా బ్రతికింది. ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి వస్తున్నారు, వెళుతున్నారు. మావు ఎక్కడికంటే మేము ఒక పండగ దేవుడి దగ్గరికి వెళుతున్నాం, లేకపోతే ఆదివారం దేవుని దగ్గరికి వెళుతున్నాం, వస్తున్నావు. కానీ నీవు దేవునికి ఇష్టురాలుగా, దేవునికి ఇష్టునిగా నీ ప్రవర్తన ఉందా? నీ జీవితం ఉందా? నీ ఆలోచనలు ఉన్నాయా? నీ తలంపులు ఉన్నాయా? నీ సాక్ష్యం ఉందా? తలంపులు తపనయు అంతా అంతయు ఎరిగి ఉన్నాడు ఆయన. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నువ్వు నడిచిన పడుకున్నను అయ్యా నీ వెరిగి ఉన్నావు. నడచినను పడుకున్నను అయ్యా నీ వెరిగి ఉన్నావు. ఆయన నిన్ను ఎరిగి ఉన్నవాడు. ఆమేన్. అయితే మరి నీ గురించి ఏం చెప్తాడో ఒకసారి నువ్వు నీ గుండెల మీద చేసుకుని ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకో. మరి 300 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాల్లో హనోకులు ఏం చూశారు ప్రభువా మీరంటే, అతడు నాకు ఇష్టుడై ఉండెను. ఏమై ఉన్నాడు? ఇష్టుడై ఉండెను. ఈరోజు దేవునికి ఇష్టురాలుగానే నీ జీవితాన్ని ప్రారంభించు. దేవునికి ఇష్టునిగానే నీ జీవితాన్ని ప్రారంభించు. ప్రారంభించిన తరువాత ఇక నీ జీవిత దినములన్నీ కూడా అదే సాక్ష్యం కంటిన్యూ అయిపోవాలి. దినదినము ఇంకా ఇష్టం పెరగాలి. అట్టి అనుభవాలలో ముందుకు కొనసాగాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, గత రాత్రి చెప్పాను, ఒనేసిము దొంగతనం చేశాడమ్మా. ఏం చేశాడు? యజమాని సామాన్లు, ధనము దొంగిలించాడు. ఆ యజమాను కేసు పెట్టి జైలుకి పంపించాడు. శిక్ష పడింది. అప్పటికే అపోస్తుడైన పౌలు గారు చెరసాల్లో ఉన్నారు. అయితే ఎక్కడ ఉన్నా ఈ పౌలు గారు సువార్త చేస్తారు. బయట ఉంటే సువార్త చేశాడు, లోపడేసారు, లోపల కూడా అదే పని చేస్తాడు. అక్కడ ఈ ఒనేసిము చెప్పిన మాటలన్నీ కూడా వింటా ఉన్నాడు. విని ఆ వ్యక్తిలో ఆ వాక్యము క్రియ చేస్తుంది. ఆ వాక్యానుసారముగా తన జీవితాన్ని మలుచుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? మలుచుకుంటున్నాడు. మిగిలిన వాళ్ళు కూడా విన్నారు వాక్యం, కానీ బండ కింద కప్పల్లాగా ఇది మామూలేలే, రోజు కొట్టే దెబ్బేలే, ఇది రోజు కొట్టే వాక్యమేలే, మేము ప్రతి శుక్రవారం వినట్లేదా, ప్రతి ఆదివారం వినట్లేదా, ప్రతి బల్లారాధన వినట్లేదా, అదే ఇది, ఇదే అది. కానీ వ్యక్తి ఆ వాక్యానికి తమ హృదయాన్ని సిద్ధపరుచుకొని తమ స్వభావాలు, తమ జీవితాలన్నీ మార్చేసుకున్నాడు.
అంటే మిగిలిన ఖైదీలు, మిగిలిన వారి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అమ్మా ఉపవాసం ఉండండి అమ్మ అంటే, మాకు చెప్తువేనా నువ్వు కూడా ఉన్నావు ఉపవాసం, నువ్వు కూడా ఉండాలి ఉపవాసం, నువ్వెన్ని రోజులు ఉన్నావు ఉపవాసం అని ఎదురు ప్రశ్నించే స్వభావాలు కలిగి ఉన్నారు. బాబు ఒనేసిము, ఈరోజు శుక్రవారం కదా, ఉపవసించి ప్రార్థన చేసుకుందాం నాయన అంటే వెంటనే స్పందిస్తూ ఉన్నాడు, వెంటనే అంగీకరిస్తూ ఉన్నాడు. నేను పలుమార్లు చెప్తుంటాను, అమ్మా మనల్ని ప్రార్థనకు పిలిచారు. ఎక్కడ పిలిచారు? తప్పనిసరిగా ప్రార్థన ప్రారంభంలో మనం ఉండాలమ్మా, భోజన ప్రారంభంలో కాదు మనం ఉండాలని చెప్పేది పలుమార్లు చెప్తుంటున్నాను. అన్న ఏం చెప్పాడు, పాస్టర్ గారు ఏం చెప్పాడు, రోజు చెప్పేదే చెప్పాడు, రోజు ఏం చెప్తాడు అది చెప్పాడు, ఇవాళ అది చెప్పాడు. దేవుని స్తోత్రం. మరి నువ్వేం చేస్తున్నావంటే, నేను రోజు చేసినట్టు చేస్తా. ఏం చేస్తాను? ప్రార్థనతో ముఖ్యం ఉంది, భోజనానికి ముఖ్యం. వాళ్ళు కూడా భోజనానికి రాకపోతే అడుగుతారు కానీ ప్రార్థన రాకపోతే అడగరాళ్ళు. దేవుని స్తోత్రం. నిన్ను ప్రార్థనకు పిలిచాను కదా, ప్రార్థనకి ఎందుకు రాలేదని అడగరాళ్ళు నన్ను. భోజనానికి రాకపోతే అడుగుతారు. కాబట్టి భోజనం సమయానికి వెళ్తే సరిపోద్దులే. దేవునికి స్తోత్రం. కానీ ఈ వ్యక్తిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, అలాంటి వ్యక్తి కాదు. ఈ వాక్యం నా ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉపయోగించుకుంటూ ఆ వ్యక్తి విశ్వాస జీవితాన్ని కొనసాగించాడు. అందుకే ఆ వ్యక్తిని గురించి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, ఈ వ్యక్తి సంఘానికి ప్రయోజనకరమైన వ్యక్తి, నాకు ప్రయోజనకరమైన వ్యక్తి, ఈ వ్యక్తి నీకును ప్రయోజనకరమైన వ్యక్తి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వచ్చేసింది, కూర్చున్న వాళ్ళ ప్రశ్న, అంటే నేను ప్రయోజనం లేకుండా ఉన్నానా సంఘములో అని. నేను ప్రయోజనం లేకుండా ఉన్నానా సంఘములో అని నేనంటాం కాదు, నీకు నువ్వే పరీక్షించుకో, నీకు నువ్వే పరీక్షించుకో. చాలామంది ఆ చెరసాల నుంచి బయటికి వెళుతున్నారు. ఎవరిని గురించి అపోస్తలుడైన పౌలు గారు ఆ సాక్ష్యాన్ని రాయలేకపోయాడు, ఈ ఒనేసిమును గురించి మాత్రమే రాయగలిగాడు. ఏమని రాశాడంటే, ఈ వ్యక్తి నాకు ప్రయోజనకరమైన వ్యక్తి, ఈ వ్యక్తి నీకు ప్రయోజనకరమైన వ్యక్తి, ఈ వ్యక్తి సంఘమునకు ప్రయోజనకరమైన వ్యక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని మందిరములోనే ఉన్నావు, కానీ ప్రయోజనకరంగా ఉన్నావా? ఒక్కసారి వ్యక్తిగతముగా ఆలోచన చేస్తే, ఎప్పుడైతే నువ్వు సంఘానికి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉంటావో అప్పుడు ఈ సంఘము ద్వారా నీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. నువ్వు సంఘానికి దండగగానే ఉంటే నీ జీవితంలో నా దేవుడు కూడా ఏం చేయలేడు. ఆ సాక్ష్యము చాలా గొప్పది. ఆ సాక్ష్యాన్ని నువ్వు పొందాలి. నేను అందరిని గురించి నేను చెప్పలేను. ఈ వ్యక్తి సంఘానికి ప్రయోజనకరమైన వ్యక్తి అని. అమ్మా ఉపవాస ప్రార్థనమ్మా రెండు తల్లి అంటే రావటానికి మనసుండదు, రాలేరు. ఒక సమయంలో వస్తారు, వచ్చి పాస్టర్ని పిలువు, పాస్టక్క ఈరోజు నువ్వు వంట చేయొద్దు. అమ్మ నువ్వేమైనా క్యారేజ్ తెస్తావా అంటే, అట్ట కాదు, నాకు పీడకళ్ళు వస్తున్నాయి, ఈ రోజంతా పాస్టర్ను నువ్వు ఇక్కడ చర్చిలో కూర్చుని నా కోసం ఉపవాస ప్రార్థన చేయాలి అన్న వండొద్దు. నువ్వు ఏమొద్దు, ఇక వంట చేయొద్దు. దేవునికి స్తోత్రం. అమ్మ శుక్రవారం అంతా ఉపవసించి ప్రార్థించావమ్మా, శనివారం అంతా ఉపవసించి ప్రార్థించావమ్మా, ఆదివారం ఎంతో వైభవంగా ఆరాధన జరిగింది కదమ్మా అంటే, అది కదక్క రాత్రా నన్ను ఒక నల్లటి రూపం వచ్చి తొక్కింది పీక మీద కాలేసి.
ఆ మాట మా ఇంటి పక్కన చెప్తే ఉపవాస ప్రార్థన అయితేనే పోద్దని చెప్పారు. కాబట్టి నువ్వు పాస్టర్నికి అన్నం పెట్టొద్దు, నువ్వు తినొద్దు, ఇదిగో నా దగ్గరే కూర్చుని ఈరోజు అంతా ప్రార్థన చేసి అసలు నీకు ఎంత శక్తి ఉందో నేను చూడాలి. వాళ్ళ అసలు ఎంతసేపు నువ్వు ఒకళ్ళ మీద ఉంటావో నేను చూడాలి ఈ పూట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలేరా, దైవజనులు యేసన్న గారి దగ్గరకు తెల్లొచ్చారు. తెల్లొచ్చి అన్నా నా అల్లుడు కూతురు ఇడిపోయారు, వాళ్ళు కలిసేంతవరకు నువ్వు ఉపవాసం ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళు ఇద్దరు ఇడిపోయారు, కలిసేంతవరకు నువ్వు ప్రార్థన చేయంటే దైవజనులు యేసన్న గారు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడి అల్లుడు 2 రోజు వచ్చేసాడు. వచ్చేస్తే ఒక నాటుకోడిని పట్టుకుని కోసి మినపగారెలు పెట్టింది. ఈ 2వ రోజు కూడా సాయంకాలం దాకా ప్రార్థన చేసి అసలు ఏం జరిగింది, కుటుంబ సమస్య ఏంటని యేసన్న గారు ఖాళీ కడుపుతో కనకనలాడే కడుపుతో ఉపవాసంతో తూలుతా ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళి అంత దూరంలో ఉండగానే నాటుకోడి వాసన, మినపగారెలు. ఏమా పాస్టర్ గారు, మీ ప్రార్థనలో చాలా శక్తి ఉంది అంతే. ఏంటంటే మీకు చెప్పొచ్చానా, సాయంత్రానికి వచ్చేసాడు అల్లుడు. అమ్మ మరి వచ్చి కొద్దిగా నాకు కవర్ చేసి అయ్యా అల్లుడు వచ్చాడయ్యా దేవుని స్తోత్రం అని చెప్పాలి కదంటే, లేదండి ఒక అల్లుడు లేక వచ్చాడు కదా, ఇక అందుకని కోడిని కోసినా, పిండి రుబ్బానా, వడలు గాలుస్తున్నానా, అల్లుడికి పెడుతున్నానా, ఇంకా మరిచిపోయా అందంట. ఏమందే మరిచిపోయాను, ఇగో మిగిలిపోయిన వాళ్ళు ఉన్నాయి రాతి ఎందుకని అంటుందని. నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం ఈరోజు సంఘానికి ప్రయోజనమేనా? దైవ సేవకుడు నీ గురించి చెప్పగలడా? ఈ వ్యక్తి పరిచర్యకు ప్రయోజకురాలు. ఈ సహోదరుడు పరిచర్యకు ప్రయోజనకరమైన వ్యక్తి. ప్రయోజనకరముగా నీవు ఉండాలని నా ప్రభు వాక్యం చెప్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, రహాబు పాపము చేసుకొని ఆమె బ్రతుకు కొనసాగిస్తుంది. ఆమె పాపి అని ఆ ఊరు వెలుపులకు పంపేస్తే ఆ ఊరు వెలుపుల ఆ పని చేసుకుంటూ ఆమె జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే దైవజనులు ఆ ప్రాంతానికి వెళ్ళారు. అంతకు ముందే ఆమె దేవుని వాక్యాన్ని వింది. అంతకు ముందే ఆమె దేవుని గురించి తెలుసుకుని ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఒక సందర్భంలో చెప్పిన మాట ఏంటంటే, మేము మీ దేవుని గురించి వినినప్పుడు మేమెంతో ఆశ్చర్యపడ్డామో, మా హృదయం ఎంతో దెబ్బరిల్లిపోయిందయ్యా అని చాలా గొప్ప సంగతులు దేవుని గురించి చెప్తా. ఆ మాట చదువు తల్లి, రెఫరెన్స్ యెహోషువ గ్రంథము 2:11. యెహోషువ గ్రంథము 2:11 వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. ఆ సంగతి అమ్మ 2 ఓకే. ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే
మీ ఎదుట ఎట్టి మనుషుడికైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె అంతకుముందే దేవుని గురించి తెలుసుకుంది, ఆయన చేసిన గొప్ప కార్యాల గురించి విని ఉంది. కానీ ఆమె ఏదైనా చేయటానికి అవకాశం లేదు. ఏం చేయటానికి కూడా అవకాశం లేదు. ఇక ఆ పరిస్థితులలో ఆమె వెళ్ళిపోతుంది. ఆమె డైలీ దినచర్య అలా కొనసాగిపోతుంది. కానీ వింది హృదయములో ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దైవజనులు వెళ్ళారు. ఈ దైవజనులు ఎప్పుడైతే వెళ్ళారో వెంటనే ఆమె కలిగి ఉన్న ఆలోచనలన్నీ విసురు కొట్టేసింది హృదయంలోంచి. దేవునికి స్తోత్రం. ఆమె వ్యాపారపు మైండ్ అంతా పోయిందంతే. ఈ దైవజనులను నా ప్రియ దేవుని బిడ్డలారా సమాధానముగా చేర్చుకుంది, గౌరవముగా చేర్చుకుంది, మర్యాదగా చేర్చుకుంది. దేవునికి స్తోత్రం. ఈ దైవజనులు గమనిస్తూ ఉన్నారు. ఈ ఇల్లు ఈ ప్రాంతాల్లో ఉందంటే, ఈ ఊరు బయట ఉందంటే, ఈ ఇంటి వాతావరణం ఎలా ఉందంటే ఈమె చేసే పని ఇది. కానీ ఈమె మనస్సులో ఇంత భక్తి ఉందా, హృదయంలో ఇంత భయం ఉందా? ఉంది. దేవునికి స్తోత్రం. నీ భక్తి బయటికి రావాలంటే నువ్వు దైవ సేవకుని దగ్గరకు వచ్చినప్పుడు, దైవ సేవకుని నీ దగ్గరకు వచ్చినప్పుడు, అది నటించే భక్తా, అది నిజమైన భక్తా, లెక్కలేని తరమా, గౌరవమా, మర్యాద అంత అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ దైవజనులు ఆ స్థలానికి వచ్చారో సమాధానకరముగా చేర్చుకుని ఈ విషయాలన్నీ చెప్తుంది. దైవజనులు కొన్ని విషయాలు చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆ ప్రాంత ప్రజలు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అవివేకులు. ఎవరు వాళ్ళు? అవివేకులు. ఈమె అవివేకము లేకుండా వివేకముతో, వినయముతో ఈ దైవజనులు చెప్పిన మాటకు స్పందన వచ్చింది. దేవునికి స్తోత్రం. నాకేంటి ఇల్లు ఉంది, ఇది మా దేశం, అంతా మా వాళ్ళు, నాకు తిరిగే లేదు, నాకు భయమే లేదు, ఏదైనా భయపడాలంటే మీరే భయపడాలి, మా వాళ్ళకి తెలిస్తే మిమ్మల్ని చంపేస్తారు, ఇవి లేవు అక్కడ. దేవునికి స్తోత్రం. అయ్యో, దైవ సేవకుల్ని కాపాడాలి, దైవ సేవకులు గౌరవించాలి. అయ్యా, మేము విన్నాను, యేసుక్రీస్తుని గురించి నేను విన్నాను, కానీ నాకు అవకాశం రాలేదయ్యా. అమ్మా, ప్రభు చిత్తము ద్వారానే మేము ఈ స్థలానికి వచ్చాం. మమ్మల్ని ఎంత మర్యాదగా, ఎంత గౌరవంగా మీరు రెస్పెక్ట్ ఇచ్చారు. మేము నీకు ఇచ్చి వెళ్తాం. ఏమిస్తారయ్యా? నాకేమైనా డబ్బు తక్కువ, బంగారం తక్కువ, ఆదాయం తక్కువ? లేదమ్మా, నీకు అవసరమైనది ఉన్నది, అది నీకు మేము ఇచ్చి వెళ్తున్నాం. ఏంటి బాబు? ఎర్రటి దారముక్క. ఏంటమ్మది? ఎర్రటి దారముక్క. ఇది నీ కిటికీకి కట్టుకోమ్మా, కిటికీ కట్టుకోమ్మా. నా ప్రియ దేవుని బిడ్డలేరా, ఆ యొక్క దైవజనులు ఆ దారముక్క ఇచ్చి వెళ్ళారు. ఆ సహోదరి ఆ దారముక్క కట్టుకుంది. అయ్యా, ఏంటయ్యా మీరు దారం ఇచ్చారా ఆ సహోదరికి? అయ్యా, ఆమె యోగ్యురాలు. కొట్టు చప్పట్లో హల్లెలూయా.
అయ్యా మీ వ్యభిచారి కదా, పాపములో ఉన్న వ్యక్తి కదా, పాపము చేసుకుంటూ పాపమనే వ్యాపారం కదా ఆమె చేసేదంటే, అవును, ఆమె పాపములో ఉండడానికి గల కారణం ఆమెకి ఎంతవరకు సువార్త అందలా. మీరు సువార్త అందినా మీ బ్రతుకు మారలా, మీ బుద్ధి మారలా, బైబిల్ చదివినా మీ బ్రతుకు మారలేదు, ప్రభు బల్లారాధన తీసుకున్నా మీ బుద్ధి మారలేదు. కానీ ఆమె హృదయంలో ఆశ ఏమిటంటే, నాకు ఏ క్షణములో అవకాశం వచ్చినా నేను మారిపోవాలి, నా బ్రతుకు మారిపోవాలి, నా జీవితం మారిపోవాలి, నా మాట మారిపోవాలి, నా చూపు మారిపోవాలి, నా చేతి పని మారిపోవాలి, నేను యేసుకు సొంతమైపోవాలి అని ఆమె ఆసక్తితో ఉంది, ఆమె కోరికతో ఉంది. ఈ విషయాలు ఆమెలో మేము గమనించాం. ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె పరిస్థితులన్నీ చూసి గ్రౌండ్ రిపోర్ట్తో మేము చెప్తున్నాం, ఆమె రక్షించబడటానికి యోగ్యురాలే, పరలోక రాజ్యములో ఉండటానికి యోగ్యురాలే. అయ్యా, నీతిమంతులమైన మేమంతా, పాటలు పాడే అంత మేమంతా, భక్తులమని చెప్పుకుంటున్న మేమంతా, గొప్పవారమని చెప్పుకుంటే మేమంతా, ఆ యోగ్యత మీలో లేదు. ఒక దైవజనుడు చెప్తున్నాడు, మీ గురించి నేను చెప్పలేను. ఎందుకు చెప్పబోయా అంటే, మీ హృదయము గర్వముతో నిండి ఉంది. అయ్యా, మరి ఆమె హృదయములో గర్వము లేదు, ఆమె హృదయంలో భయం ఉంది. ఏముంది? భయంతో నింపబడిపోయింది, వణుకుతో నింపబడిపోయింది. అయ్యో, ఆ పరిశుద్ధుడైన మహాదేవుని గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయని చెప్తుంది. ఏమైపోయింది? మా గుండెలు కరిగిపోయాయని చెప్తుంది. గంట సేపు ప్రసంగం వింటే నువ్వేమంటున్నావంటే, టైం ఇంకా చూస్తున్నావు, పాస్టర్ గారు కోటం మా కులబంతికి అడ్డు రాకూడదని ముందే చెప్పాం కదా, మాకు అన్నం టైం అయిపోయింది కదా, నువ్వు ముగించాలి కదా త్వరగాని గొడవ పెడుతున్నావు నువ్వు సేవకుడి మీద. ఏం పెడుతున్నావు నువ్వు? ఇక ఆలస్యం అయిపోతే ఎట్లాగంటున్నావు నువ్వు. కానీ వాక్యం విన్న తర్వాత నువ్వు మాట్లాడే మాట ఏంటంటే ఆలస్యం అయిపోయింది అంటున్నావు. కానీ ఆమె మా గుండెలు కరిగిపోయాయి అంటుంది. అంటే నీ చూస్తే రాతి గుండె, ఆమె చూస్తే మాంసం గుండె. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ యొక్క ఎబ్రీ పత్రిక 11 అధ్యాయం అంటే సామాన్యమైన అధ్యాయం కాదు. బైబిల్లో అధ్యాయాలన్నిటికంటే దీనిలో ఒక ప్రాముఖ్యత ఉంది. ఏ దైవజనుడైనా ప్రసంగం చెప్పాడంటే 100% ఈ అధ్యాయం టచ్ చేయాలి, ఈ అధ్యాయం గురించి మాట్లాడాలి, ఒక వచనమైన చదివించాలి. ఆ ప్రాముఖ్యమైన అధ్యాయములో ఆ సహోదరి పేరు గ్రంథస్థం చేయబడి ఉంది. దేవునికి స్తోత్రం. మరి బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు, ఆ అధ్యాయంలోనికి వారు చేర్చబడలేదు. దానికి గల కారణం ఏంటంటే వారి యొక్క భక్తి విధానాలు, ఈమె యొక్క భక్తి విధానాలు. కాబట్టి నీ జీవితంలో నీవు పరలోక రాజ్యములో చేర్చబడాలంటే యేసుతో నడిచే వ్యక్తివై ఉండాలి, యేసుతో గడిపే వ్యక్తివై ఉండాలి, సాక్ష్యము పొందిన వ్యక్తివై ఉండాలి. ఏ పదాలమ్మా? సాక్ష్యము పొందిన వ్యక్తివై ఉండాలి. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింపచేయునుగాక. అందరూ అలాగే మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ కూడా చేతులెత్తి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దైవమా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఇన్ని వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం. అమ్మ, ఏ ఒక్కరు మౌనముగా ఉండక ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దైవమా రికా బరలబా యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. అయా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరముకు చేరగా నే వెళ్ళేదా,
కొక్కువలె సాగెదా నీ సాగెద యేసునిలో కాలమంతా నే సాగెద యేసునిలో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా యేసుతో